కుర్రోళ్ళకి చెప్తా ఉన్నాను. ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది అమ్మ మీద బూతులు మాట్లాడుతుంటారు. అది ఇప్పుడు అదొక ఒక ట్రెండ్ అయిందనమాట. అమ్మ మీద ఏదైనా బూతులు ఉంటాయి కదండి, మీకు తెలుసు. ఈయన ఆడిని తిడుతుంటాడు, ఈయనని తిడుతూ ఉంటాడు. సిగ్గుండాలి మనిషికి, సిగ్గుండాలి. కొన్ని తల్లి మీద తిట్టే బూతులు ఉంటాయి. అదేంటో బూతులన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ తల్లి మీద, అక్క మీద, చెల్లి మీద ఉంటుంది. అలాంటి బూతుల పదం మాట్లాడితే వాడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ వాడు మొహం మీద కొట్టండి, మర్యాదగా ఉండు, నన్ను ఏమన్నా పర్వాలేదు, నా తల్లిని అంటే మాత్రం నేను ఊరుకోను అన్నట్టు ఉండాలి. కానీ వీడు వాడిని అంటుంటాడు, వీడిని అంటూ ఉంటాడు. ఏంటంటే సిగ్గులేని జీవితాలు నాకు తెలిసినంతవరకు. సో తల్లిదండ్రులు సన్మానించాలి. ఎవరైతే తల్లిదండ్రులని సన్మానించారో, తల్లిదండ్రులను ఎవరైతే కన్నీళ్ళు పెట్టిస్తారో, కారు చీకట్లో వాళ్ళ దీపం ఆరిపోతుందంట. తల్లిదండ్రులు బాధ పెట్టి వాళ్ళ కళ్ళు లోయ కాకులు పీక్కు తింటాయంట. ఇవన్నీ ఊరికే రాశారు బైబిల్లో. సో ప్రతి బిడ్డలు తల్లిదండ్రులను సన్మానించండి. ఏ రోజు నీ పరిపూర్ణంగా నీ తల్లిని ప్రేమించి సన్మానిస్తావో ఆ రోజు నిజమైన మదర్స్ డే వాళ్ళ జీవితంలో ఆరంభం అవుతుంది.